బీజేపీ ఫీజు కోసం విద్యార్థుల భరోసా కార్యక్రమంతో మనతో మాట్లాడడానికి మాజీ బీజేపీ అధ్యక్షుడు సేవల మహేందర్ ఉన్నారు. అని చెప్పండి, 2.5 సంవత్సరాలు గడిచినా కూడా విద్యార్థులకు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అంటే విద్యార్థులను కేవలం ఓటు బ్యాంకుగానే ఈ ప్రభుత్వం చూస్తుందా? రేవంత్ రెడ్డి ఎన్నికలలో హామీలు ఇచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తాం, నిరుద్యోగులకు న్యాయం చేస్తాం అన్నటువంటి వ్యక్తి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా న్యాయం చేయకుండా వారి యొక్క భవిష్యత్తుని అంతా కూడా అంధకారంలో నెడుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా కూడా మా స్కాలర్షిప్ మా ప్రథమైనటువంటి హక్కు, మా స్కాలర్షిప్ మాకు ఇస్తే మేము విద్యార్థులుగా మేము ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతాము, మాకు అలాంటి అవకాశాన్ని కల్పించండి అంటే ఈరోజు విద్యార్థులకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మీరు గమనించినాం. దీన్ని భారతీయ జనతా పార్టీ తక్షణమే ఖండిస్తూ ఉంది. ఏ అవకాశాలు అయితే అవకాశాలు ఉన్నాయో, ఏ విద్యార్థులకు అయితే స్కాలర్షిప్ రాకుండా పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా తక్షణమే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సిందే అని ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైతే ఉందో దీని నుంచి మనం రాజకీయంగా కానీ దాని ప్రకారం మేము ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రాబోయే రోజులలో మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో 100% చెప్తా ఉన్నాం, విద్యార్థులకు అందరూ కూడా న్యాయం జరిగేంత వరకు మేము వెనకడుగేయమని చెప్పి ఈ యొక్క సందర్భంగా స్వయంగా విద్యాశాఖ కూడా సీఎం దగ్గరనే ఉన్నది, అయినా కూడా మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇవ్వలేమని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎన్నికల కన్నా ముందు ఎందుకు నువ్వు హామీలు ఇచ్చినావు అంటే అబద్ధం హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం అంతా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత మీకు న్యాయం చేస్తామన్నటువంటి వ్యక్తివి ఎందుకోసం చేస్తాం అని చెప్పి ఒక సందర్భంగా అడుగుతున్నాం. విద్యార్థులను భయపట్టించేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ కూడా మేము ఊరుకునేది లేదు. రాబోయే రోజులలో ఉద్యమాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని చెప్పి సందర్భం తెలియదు. ఈ దీక్షతో ప్రభుత్వం దిగొస్తుంది అనుకోవచ్చు. దీక్ష ఈరోజు రామచంద్ర గారి ఆధ్వర్యంలో మేము దీక్ష భారీ ఎత్తున చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా కోరుకుంటూ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మాకు స్కాలర్షిప్లు వచ్చేంత వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉద్యమం చేయడానికి విద్యార్థులందరూ కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఆ విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైనా పోతుంది, కేసులకైనా సిద్ధమే, జైళ్ళకైనా కానీ సిద్ధమే అని చెప్పేసి సందర్భంలో అంటే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా బీజేపీ పార్టీ కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడుతుందని చెప్తున్నారు. ఎట్లాంటి ప్రభుత్వం ఎట్లాంటి కేసులు పెట్టినా సరే, మమ్మల్ని నిర్బంధించినా సరే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు కూడా విద్యార్థుల పక్షాన్ని బీజేపీ పోరాడుతుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.